2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. కుటుంబ వ్యవస్థకి సంబంధించినటువంటి మరియు వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి న్యాయపరమైన సలహాలను మనకి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అందిస్తూ ఎంతోమందికి సహాయ సలహాలు అందిస్తున్నటువంటి నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ నిన్న ఒక 2 డేస్ బ్యాక్ నేను ఒక జడ్జిమెంట్ చదివాను. ఒక కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. భార్య భర్త మీద ఒక కేసు వేసింది. ఏంటి అంటే అతను తనతోటి సంసారం చేయటానికి నిరాకరిస్తున్నాడు, కాబట్టి విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, భర్తతోటి సంసారం చేయమని చెప్పండి అని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది. తద్వారా ఆ హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఏంటి అని అంటే ఆయన సంసారం ఆయన ఇష్టం, నువ్వెవరు అడగడానికి, కావాలంటే విడాకులు తీసుకోపో అని ఒక తీర్పు ఇచ్చింది సార్. అయితే ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే నిజంగా సేమ్ ఇదే కేసు ఇంకొక స్టేట్కి సంబంధించినటువంటి హైకోర్టు ఇలాంటి ఇష్యూలో ఇంకొక తీర్పు ఇచ్చింది. భార్య సంసారం చేయడానికి నిరాకరిస్తుంది నాతో అని భర్త పిటిషన్ వేశాడు. వాదోపవాదనలు జరిగాయి. జడ్జిమెంట్ ఏమొచ్చింది చెప్పంటారా? అరే నీ భార్య నీతో రాకపోతే చాలు విడాకులు తీసేసుకో, శాంక్షన్ చేస్తున్నారని హ్యాపీగా విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోమని సార్. సరే ఇక్కడ నాకు ఒక విషయం తోచింది. అంటే ఒక ఆడది ఇష్టాయిష్టాలకి కోర్టు కూడా విలువ ఇవ్వదా? అలాగే ఒక మగవాడి ఇష్టాయిష్టాలకు మాత్రమే ఇక్కడ కోర్టు తీర్పు ఎలా కనిపిస్తుంది అని అంటే ఇక్కడ కూడా మేల్ డామినేషన్ కనిపిస్తుంది నాకు. చెప్పండి సార్, దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఈ రెండింటికి నేను ఆన్సర్ చెప్పే ముందు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, జనరల్గా ఏదైనా కూడా లా ఈజ్ లైక్ అమీబా అంట నేను. ఎందుకంటే చట్టానికి ఒక రూపం ఉండదు. జనరల్గా ఒక బ్రాడ్ సెన్స్లో కనుక మాట్లాడితే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేయబడి ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే నడవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే ప్రతి కేసు ఒక యూనిక్ కేసే. ఒక కేసుకి ఇంకో కేసుకి మనం ఎప్పుడు కూడా ముడిపెట్టలేము. ఓకే, ఎవ్రీ కేస్ ఇస్ ఏ యూనిక్ కేస్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మరి ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు వాదించేటప్పుడు, మీ లాయర్లు అడ్వకేట్స్ వాదించేటప్పుడు ఏ కోర్టు అయినా సరే ఇచ్చినటువంటి తీర్పునైతే మాత్రం మీరు దాన్ని ఉదాహరిస్తారు కదా? డెఫినెట్లీ చెప్తాం. మనం చెప్పే క్రమంలో ఏమైందంటే అదే చెప్తాం. మీరు కనెక్షన్ ఎక్కడ కలుపుతున్నా అంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ కనెక్షన్ ఇది. షూర్ షూర్. సో ఆ కనెక్షన్ కలిపే ముందు ఇంట్రడక్షన్ ఏమి ఇస్తున్నా అంటే ప్రతి కేసు ఒక యూనిక్ కేసు ఉంటుంది. చట్టానికి ఏముంటుంది అంటే ఒక లాయిస్ లైక్ అమీబా అంటే మనం ఒక నిర్దిష్టంగా రూపం ఇవ్వలేము మనం. మీకు అందరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే కింది కోర్టులో ఒక వ్యక్తి గెలుస్తాడు, చిన్న కోర్టులో ఒక వ్యక్తి గెలుస్తాడు, మళ్ళీ దాని అప్పర్ కోర్టుకు వచ్చారు మళ్ళీ ఇంకో వ్యక్తి గెలుస్తాడు, మళ్ళీ హైకోర్టుకు వచ్చారు ఇంకోళ్ళు గెలుస్తారు. సేమ్ కేసు సేమ్ పార్టీ, సుప్రీంకోర్టులో ఇంకో రిజల్ట్ వస్తుంది. సో దాన్ని మనం అట్లా కాబట్టి ప్రతి కేసు అని ఒక యూనిక్ కేసు కదా. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు నాకు అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద హైకోర్టు భార్య సెక్సువల్గా పాల్గొన్నందుకు డైవర్స్ ఇచ్చింది అనేది ఒక కేసు ఉంది. ఇంకో తరపు నుంచి భర్త సెక్సువల్గా పాల్గొనడం లేదు కాబట్టి కూడా విడాకులు ఇమ్మని చెప్పేసి మీరు ఇంకో కేసు చెప్తున్నారు. 2 కేసులు. ఓకే, ఓవరాల్ ఇక్కడ మేల్ డామినేషన్ ఉంది అనేది మీరు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎటు పోయినా కూడా మనోభావాలని పట్టించుకోలేదు. నేను అదే చెప్తున్నా. సరే, కానీ మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు ఐడియా ఉందా? లేదు సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే లీగల్ ఏజ్ దాటిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే, పెళ్ళి అయిన అమ్మాయి అయినా సరే, పెళ్లి కాని అమ్మాయి అయినా సరే, ఒక లీగల్ ఏజ్ దాటిన తర్వాత ఎవరు లీగల్ ఏజ్ అంటే 18 years దాటిన తర్వాత పెళ్లి అయిన అమ్మాయి అయినా పెళ్లి కాని అమ్మాయి అయినా ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొనవచ్చు అని ఇచ్చింది. ఇంత విరుద్ధ భావాలు ఉన్నాయి సార్. అది ఫైనలైజ్. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ 2 తీర్పులకు మీరు ఎట్లా ఆహ్వాదిస్తారు? రీసెంట్ గా ఇంకో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఎనీ లేడీ కెన్ గో అండ్ డూ అబార్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యారిటల్ స్టేటస్. అంటే ఒక పెళ్లిగాని అమ్మాయి కూడా ఒక హాస్పిటల్కి, ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు ఏంటంటే ఒక పెళ్లిగాని అమ్మాయి హాస్పిటల్కి పోయి నాకు అబార్షన్ పర్మిషన్ లేదు. ఓకే, మీ హస్బెండ్ హస్బెండ్ వచ్చి సంతకం పెడితేనే పర్మిషన్ అని చెప్తుండే. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎనీ ఉమెన్ కెన్ గో ఐదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యారిటల్ స్టేటస్ దే కెన్ గో అండ్ డూ అబార్షన్. అక్కడ అంత పెద్ద బ్రాడ్ సెన్స్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఉమెన్ ఫేవర్లో కొన్ని వందల జడ్జిమెంట్స్ ఇస్తుంటే మీరేమో ఒక సంఘటనను పట్టుకొని అది కేసు టు కేసు ఉంటుంది. అక్కడ ఏం జరిగింది అనేది ఎప్పుడైనా కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక జడ్జిమెంట్ అనేది జనరల్గా ఒక 50 పేజీలో 100 పేజీలో 200 పేజీలో ఉంటుంది.
ఆ జడ్జిమెంట్ మొత్తం ఇచ్చే ముందులా లాస్ట్ ఎండింగ్లో నేను ఇది ఎందుకు ఇస్తున్నా అనేది రాస్తారు. మనకు పేపర్లు కానీ లేకపోతే టీవీలు కానీ సోషల్ మీడియా కానీ ఆ లాస్ట్ ఎండింగ్ పార్ట్ని చదువుతారు అంతే. ఇంకా సో రీజన్ వల్ల అంటారు. దీనికంటే పైన ఏం జరిగింది, ఆ 50 పేజీలలో ఏం జరిగింది, ఆ 100 పేజీలలో ఏం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కింద రాస్తారు ఫైనల్ రిజల్ట్లో. సో ఈ కారణం వల్ల నేను డైవర్స్ ఇస్తున్నా అని చెప్పి రాస్తారు. ఇక్కడ నేను ఇది చదివాను సార్. ఏంటంటే ఇప్పుడు అతనికి మనస్సులో ఆమె అంటే ఇష్టం లేదు కాబట్టి అతని మనసుకి సంబంధించింది కాబట్టి ఫోర్స్ చేయలేదు కదా మనము. మనం ఒక వ్యక్తిని ఎట్లా ఫోర్స్ చేస్తాం? మరి అక్కడ భార్యకి ఒక వ్యక్తిని ఎట్లా జరిగేటప్పుడు force కూడా కాదండి, భార్య వేసినప్పుడు కూడా సార్ ఇట్లా నా భర్త సంసారానికి రిజెక్ట్ చేస్తున్నాడు, నాతో సంసారం చేయడానికి రిజెక్ట్ చేస్తున్నాడు అని అన్నప్పుడు అతను ఏం చేశాడు, నా భార్యతో నాకు ఇష్టం లేదు కాబట్టి అని అనగానే టేక్ డివోర్స్ అని. నేను అదే చెప్తున్నా. ఒక బ్రాడ్ సెన్స్లో వచ్చారికి ఏమైందంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు కొన్ని చట్టాలలో కొన్నిటిని మనం ఎప్పటికీ ఫోర్స్ చేయలేం. ఏం ఫోర్స్ చేయలేం? ఇప్పుడు మనకు చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏముంటుంది, ఏం చెప్తుంది? ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత విడిపోతే ఆపోజిట్ పార్టీ భార్య కానీ భర్త కానీ కోర్టుకి వెళ్ళి సెక్షన్ 9 కింద ఒక అప్లికేషన్ వేసుకుంటారు. ఏమని? నా భర్తని కాపురానికి పంపించండి లేదా నా భార్యను కాపురానికి పంపించండి అనేది సెక్షన్ 9 కింద వేసుకునే ప్రొవిజన్ ఉంది. ఓకే, ఆ ప్రొవిజన్లో ఏమవుతుంది మీకు? ఆ ప్రొవిజన్లో ఒక భర్త కానీ భార్య కానీ కోర్టుకి వెళ్ళి ఒక అప్లికేషన్ వేసుకుంటుంది. వేసుకున్న తర్వాత కోర్టు ఏం చేస్తుంది, అన్నీ పరిశీలించిన తర్వాత అమ్మ నీ భర్త వచ్చి నీతోని కాపురం చేయాలి అని రాస్తుంది. రాసింది అనుకుందాం. ఒక మహిళ కోర్టుకి వెళ్ళి నా భర్త నాకు కావాలా, నా భర్తతో నేను కలిసి జీవించాలనుకుంటున్నా, నేను పెళ్లి చేసుకున్నా, నా భర్త కోసం నేను త్యాగం చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి నువ్వు సెక్షన్ 9 కింద ఒక అప్లికేషన్ ఇస్తావు. వేసిన తర్వాత కోర్టు కూడా అన్ని పరిశీలించి సాక్ష్యాలు పరిశీలించి భర్త వాదన లేని భార్య వాదన లేని ఎవిడెన్స్ అంతా పరిశీలించి లాస్ట్లో ఏం చేస్తుంది, ఎస్ నీ భర్త నీతో కాపురం చేయాల్సిందే, ఓకే నేను తీర్పిస్తున్నా, ఇమ్మీడియట్లీ భర్తను పోయి పిల్లలతో జాయిన్ కాండి, ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యి సంసారాన్ని మంచిగా నడపండి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుని అమలుపరిచే శక్తి ఈ భారతదేశంలో ఏ కోర్టుకు లేదు. సార్ తీర్పును అమలు చేసేటటువంటి అదొక్కటే లోపం మనకు. ఈ ఒక్క మొత్తం భారతదేశంలో ఉన్న చట్టాలలో ఇవ్వడం ఒక కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎక్స్క్యూషన్ కానీ లేకపోతే ఫోర్స్ కానీ చేయలేని ఇది ఒకటే సెక్షన్ మనకు దేశంలో. కోర్టు తీర్పు ఇచ్చింది, భార్య ఏం చేస్తుంది, పోయి వాళ్ళ హస్బెండ్ చూపిస్తుంది, చూడు నాకు కోర్టు తీర్పు ఇచ్చింది వచ్చేసే కాపురానికి అంటే వారు రాను అంటే వాడిని ఎత్తుకొని పోతారు ఏందని ఇంటికి పోలీసు వాళ్ళు కానీ లేకపోతే థర్డ్ పార్టీ కానీ తీసుకొని దాన్ని అమలు చేసేటటువంటి సిస్టమ్ అనేది లేదు. వాడిని ఎత్తుకపోయి వాళ్ళు ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెడతారు ఏంది పోలీసు వాళ్ళు. తినకపోతే తినిపిమని చెప్పేసి గోరు ముద్దలు తినిపిస్తారా? ముద్దు పెట్టుకోకపోతే అరే బై నీ పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోలే టైం ఏంది కావాలని అని చెప్పి ఫోర్స్ చేస్తారా? అగైన్ స్టిల్ యూ కాంట్ డూ ఎనీథింగ్. కోర్టు ఒక ఒపీనియన్ చెప్పింది ఏంటంటే అన్ని పరిశీలించిన తర్వాత అరే బై నువ్వు కలిసి ఉండు మంచిగా ఉంటుంది అని చెప్తుంది అంతే. ఆ ఒక్క సెక్షన్ గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక్కటి మాట్లాడదాం సార్. ఒక డౌట్ నాది క్లియర్ చేయండి. ఇప్పుడు మీరు అన్నారు ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కి సంబంధించినంత వరకు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇంప్లిమెంట్ చేసేటటువంటి సిస్టమ్ ఇది ఒక్క సెక్షన్ కి, సెక్షన్ 9 కి మాత్రమే. ఈ ఒక్క సెక్షన్ కి, మిగతాదంతా మళ్ళీ కంపల్సరీ మనం ఏదైనా చేసుకోవచ్చు. బట్ దీన్ని ఎందుకు సార్ అలా వదిలేసింది? ఎందుకు వదిలేసింది అంటే ఏంటంటే వాళ్ళకు ఒక ప్రాసెస్ అంటూ జరుగుతూ ఉంటుంది జనరల్గా. ఒక సెక్షన్ 9 వేసిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్లో కానీ జడ్జెస్ కూర్చొని కౌన్సిలింగ్ చేయటం కానీ లేకపోతే మీడియేషన్ సెంటర్కి పంపటం కానీ తిరగటం వల్ల వాళ్ళకు ఒక జ్ఞానోదయం కానీ అరే మేము కోర్టులకు ఎందుకు తిరుగుతున్నాము కలిసి ఉండాలి కదా అని ఒక మొత్తం ప్రాసెస్ ఒక 1 year 2 years 3 years వాళ్ళు ఎక్కడైనా మారే అవకాశం ఉంది, ఓహో భార్య ఇంత బలంగా కోరుకుంటుంది రమ్మని కోరుకుంటుంది అని ఇట్లా రకరకాల చర్యలు జరిగి కలిసిపోయే అవకాశం ఉందేమో అని ఒక ఆప్షన్. ఏమో మరి చెప్పలేం. కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానిపైన ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ సెక్షన్ అనేది ఉంచాలా తీసేయాలా, ఈ సెక్షన్ 9 వల్ల ఉపయోగం ఏందనేది కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. మేబీ ఫ్యూచర్లో సెక్షన్ 9 తీసేయచ్చు, లేకపోతే దాన్ని ఇంకేమైనా స్ట్రాంగ్ చేయొచ్చు. దానిపైన రకరకాల జనాల దగ్గర నుంచి చట్టం నుంచి ప్రొవిజన్ల నుంచి రకరకాల అన్ని తీసేసుకుంటారు వాళ్ళు. సో భారతదేశంలో ఒక కోర్టు ఇచ్చిన తీర్పుని ఏదైనా అమలుపరచలేము ఖచ్చితంగా అంటే ఇది ఒకటే సెక్షన్ 9 ఒకటే. కానీ మేము కూడా కొన్ని సందర్భాలు ఎందుకు వేస్తామంటే మన కోరిక అనేది బలంగా ఉంది, మనం ప్రయత్నిస్తున్నాము నాకు ఈ విష్ ఉంది, నీకోసం నేను కోర్టుకు వస్తున్నా, నీకోసం పోరాడుతున్నా అని చెప్పుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. అప్పుడప్పుడు మనము కోర్టుకు వెళ్ళకున్నా కూడా మనం అప్పుడప్పుడు ఒక మాట అంటుంటాం. ఎప్పుడైనా భార్యాభర్తలు విడిపోయినప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర ఏం చెప్తుంటారంటే సార్ నా కోసం ఏమేమి ట్రై చేయలేదు సార్, ఫోన్ చేస్తాను లేడు సార్, మాట్లాడతాను లేడు సార్, నేను మాట్లాడతాడు సార్ అంటారు. ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉంటే ఇవన్నీ రెడ్యూస్ అయిపోవటానికో వాళ్ళ మధ్యలో ఉన్నది ఎవరో థర్డ్ పార్టీ కావాలి కాబట్టి కొద్దిగా సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న జడ్జెస్ కానీ ఓ మంచి అడ్వకేట్స్ కానీ ఒక మంచి వ్యక్తి కానీ చెప్తే మనం మారుతారేమో అనేది ఒక సెక్షన్ 9 యొక్క ఉద్దేశం అది.
ఓకే. కొన్ని సందర్భాలలో నాకు తెలిసి సెక్షన్ 9 ఇచ్చిన తర్వాత కూడా మారిన వ్యక్తులు కూడా ఉన్నారు. మీరు చెప్పినట్టు కోర్టు ఒక ఇచ్చింది కదా తీర్పు, yes, నేనేమన్నా తప్పు గౌరవించి. చేస్తున్నానేమో, సరే నా భార్య ప్రేమిస్తుందేమో పోతా అనేటోళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఆ సెక్షన్ కోర్టు తీర్పు ఇస్తే నేను ఎందుకు పోవాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, ఆ మంటనే ఇంట్రెస్ట్ లేదని తిరుగుతున్నా కదా అని పోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా అది ఎండింగ్ రిజల్ట్ ఏమొస్తుంది అనటం కంటే దాని యొక్క తయారు చేయడానికి గల ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటది, కనీసం ఒక ప్రొవిజన్ అని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక భర్తకు ఒక భార్య కావాలి, ఒక భార్యకు ఒక భర్త కావాలంటే వాళ్ళు ఎక్కడ పోయి చెప్పుకోగలుగుతారు? చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంటే కనీసం ఆడికన్నా వచ్చి చెప్పుకోగలుగుతారు కదా అనేది దాని ఉద్దేశం. ఎట్లా కాబట్టి మనం టాపిక్ వస్తే ఏమైందంటే ఇప్పుడు భర్తని భార్యతో పాల్గొనలేదా వీళ్ళతో పాల్గొనలేదా అంటే ఫస్ట్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పేసింది, ఇఫ్ షీ వాంట్ టు పార్టిసిపేట్ దెన్ యూ కెన్ గో. మీరు ఇది చెప్పారు కదా సార్, అసలు దీని గురించి ఒక క్వశ్చన్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం నేను మిమ్మల్ని అడుగుతాను. యాక్చువల్గా మీరు నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఎన్టీ రామారావు గారిది బొబ్బులి పులి సినిమాలో, కోర్టుకి తీర్పుకి ఇంత వ్యత్యాసం ఉంటే ఎలా అడుగుతారు కదా. నాకు మీరు చెప్తుంటే కన్ఫ్యూజన్ ఏముంటది అంటే ఏంటంటే అందరు అడిగేది ఏంటంటే ఇప్పుడు మేము చట్టాలను బాగా చదివేసి అర్థం చేసుకున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఒక కోర్టుకి తీర్పు ఎందుకు మారుతుంది అంటే ఏంటంటే దాంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. ఒక చిన్న జడ్జికి ఒక లిమిటేషనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఊర్లో సర్పంచ్ ఉన్నాడు అనుకుందాం, ఓకే, ఒక ఊర్లో సర్పంచ్ ఉన్నాడు అనుకుందాం, అతనికి ఆ ఊరు వరకు డిసిషన్ తీసుకునే శక్తి ఉంటుంది. బట్ పక్క ఊరికి పోయి నేను రోడ్ వేస్తా లేదా పక్క ఊర్లో వాటర్ ట్యాంక్ కడతా అంటే ఊడుకోడు. ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకుందాం, అతనికి డిస్ట్రిక్ట్ వరకే అధికారం ఉంటుంది. ఒక సీఎం ఉన్నాడు అనుకుందాం, అతనికి రాష్ట్రానికి సంబంధించి అధికారం ఉంటుంది. మన సీఎం పోయి ఎక్కడనో గిరిసాలలో నేను సీఎం అవుతా లేకపోతే అక్కడ నేను పథకాలు అమలు చేస్తాను వర్కౌట్ కాదు కదా. అట్లా తీర్పు ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళకున్న పరిధిని బట్టి వాళ్ళకున్న విశేష అధికారాలను బట్టి ఆడి వరకే వాళ్ళు లిమిటేషన్ అయ్యి ఉంటారు. ఓకే, ఒకటే డాక్యుమెంట్ ఒక కోర్టులో ఒక తీరు కనిపిస్తుంది, ఇంకో కోర్టులో ఇంకో తీరు కనిపిస్తుంది, ఇంకో కోర్టులో ఇంకో తీరు కనిపిస్తుంది. ఒకటే స్టేట్మెంట్ ఒక దగ్గర ఇంకో తీరు కనిపిస్తుంటుంది. సో దానికోసమని చెక్-ఇన్స్ పెట్టారు, ఎవరు కూడా లాస్ కావద్దు, ఫైనల్గా మేము తీసేసుకుంటాం డిసిషన్ అనేది దానిపైన ఈ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క విషయం సార్, మీరు అన్నట్టు కోర్టుకి తీర్పుకి ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే తీసుకుంటున్నారు. అదే తీసుకుంటారు కదా. ఇప్పుడు తీసుకున్నదే ఇప్పుడు కింది కోర్టులో వచ్చిన ఎన్నో తీర్పులు మేము పై కోర్టు నుంచి క్యాన్సిల్ చేసుకొచ్చిన సందర్భాలు మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, సుప్రీంకోర్టు ఏంటి అని అంటే ఒక చట్టం యొక్క ఏజ్ దాటిన తర్వాత ఎవరితో ఉండొచ్చు అని ఆడవాళ్ళకి ఇచ్చారని అన్నారు. సరే, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇచ్చారు. ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు నేను ఉండేటటువంటి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఈమె భర్త, ఆమె భార్య, ఆయన భార్య ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు ఈ ఇంట్లో. ఇక్కడ వాళ్ళ వరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది సార్. వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. ఎవరు అడిగినా కూడా వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు, అరే సుప్రీంకోర్టు మాకు ఇచ్చింది, నేను దీంతో కాపురం చేస్తా, దీంతో గంట దాంతో ఉంటా, ఏదో చెప్తా, ఇలా అది కూడా చెప్తుంది, నా మొగుడికి లేని నీకెందుకు అని మాట్లాడుతుంది. ఇదేంటమ్మా అని అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, నువ్వెవడివి, పోలీసు వాడు వచ్చిన అదే చెప్తుంది, పక్కన అదే వచ్చిన అదే చెప్తుంది, వాళ్ళ నాన్న వచ్చిన అదే చెప్తుంది, అమ్మ వచ్చిన అదే చెప్తుంది. అయితే ఇక్కడ ఒక సోషల్ న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. అదే ఇంటి పక్కన నాలాంటిది ఉంది సార్. ఓకే, నాకు అది అబ్జెక్షన్. ఎందుకు అబ్జెక్షన్ అంటే నా ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, నా ఇంట్లో ఒక ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి సమాజం వీళ్ళను చూసిన తర్వాత ఇంకొక కాపురం పాడైపోతుంది, అక్కడ స్ప్లిట్స్ వస్తున్నాయి, ఆ కాపురంలో బీటలు వారుతున్నాయి, వాళ్ళని చూసిన తర్వాత ఇంకొకళ్ళు, అంటే ఉన్నటువంటి ఒక 200 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం సార్. 200 కుటుంబాలు ఇది ఒక క్యాన్సర్ లాగా మెల్లమెల్లగా అంటుకుంటూ నా జీవితం నా ఇష్టం అని చెప్పి కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. అలాగే పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా ఎవరు ఎలా తిరిగితే ఈ సమాజం పట్టించుకోదు అని ఇంట్లో కూడా తల్లిదండ్రులతో కూడా ఏం మాట్లాడే సిచ్యుయేషన్ వచ్చిందంటే వాళ్ళనేమో పీకుతుంది ఈ సమాజం, మమ్మల్ని ఏం పీకడానికి అనేటటువంటి ఇలాంటి ప్రభావము వ్యవస్థల మీద, కుటుంబ వ్యవస్థ మీద పడుతుంది, సమాజం మీద పడుతుంది. ఇప్పుడు దీనికి ఈ తీర్పులు ఇలాంటి వ్యవస్థలని డైలమాలో పడేస్తున్నాయి, ఒకనొక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో పడేస్తున్నాయి. దానికి ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు దీన్ని జనరలైజ్ చేసి మనం ఒక సంఘటనని ఒక వ్యక్తికి ఆహ్వాదించి చెప్పడం కంటే దీన్ని మనం మొత్తం సొసైటీకి ఆహ్వాదించి చెప్దాం. మనం ఇప్పుడు సిగరెట్ తాగటం నేరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గవర్నమెంట్ అని ఆపేస్తుందా? లేదా మందు తాగటం నేరం అని ప్రతి ఒక్కరికి తెలుసు. గవర్నమెంట్ అని ఆపేస్తుందా? అశ్లీలను చూడటం అనేది చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందని ప్రపంచానికి తెలుసు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆపేస్తుందా? ఇక్కడ ఎప్పుడైనా కూడా ఏం చేస్తుంది, మనకు రాజ్యాంగం ఇచ్చిన ఒక వ్యక్తిగత స్వేచ్ఛ గురించే మాట్లాడుతుంది.
మనం సంఘటిత రంగం నుంచి, సంఘటిత సొసైటీ నుంచి ఇండివిజువల్కి వచ్చేసినాం మనం. ఓకే, వ్యవస్థ పెరుగుతుంట కొద్దీ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత అయిపోయింది అంతే. అట్లా ఇప్పుడు మీరు ఇదే మాట మాట్లాడితే నా చిన్నప్పుడు మా తాతకు మా ఊర్లలో కూడా 2-3 ఉంటుండే మరి. ఇప్పుడు కొత్తగా వచ్చిందా? ఇప్పుడు కొత్తగా వచ్చిందా? అప్పుడు అఫీషియల్ గా ఉంటుండే. అఫీషియల్ ఊర్లో అందరూ మాట్లాడితే నేను ఇంకోటి మాట్లాడతా. శ్రీరామచంద్రుడు బహుభార్యాత్వం ఉన్నప్పుడే ఒక భార్యను చేసుకుని కష్టాలన్నీ చెప్తున్నా. అది వాళ్ళ ఇద్దరి మీద ఆధారపడి ఉంటది అని చెప్తుంది. ఒక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఒక భార్యకు గాని భర్తకు గాని మీరిద్దరు గనక ప్రేమించుకుంటే థర్డ్ పార్టీకి అబ్జెక్షన్ ఏముంది? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పింది. ఒక ఆడపిల్లని కనుక ఒక మొగోడు కాపాడదలుచుకుంటే ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు? ఒక ఆడపిల్లని నువ్వు ఒక భార్యని కనుక నువ్వు కాపాడదలుచుకుంటే అంటే ఆమెకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తే ఆమె ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు పోతుంది? సూపర్ సార్, అదే చెప్తుంది సుప్రీంకోర్టు. ఓకే, నువ్వు ఎప్పుడైతే నీ భార్యకు కావాల్సిన ఏవైతే ఇవ్వవో డెఫినెట్లీ ఆమెకు కావాల్సిందేమో చూసుకుంటది. అంటే నువ్వు ఇవ్వవు, ఆమె చూసుకోవద్దు అనేది జడ్జిమెంట్. సేమ్ అప్లికబుల్ టు ద హస్బెండ్ ఆల్సో, వైఫ్ కూడా. ఇప్పుడు చాలా మంది వైఫ్లు రకరకాలు హింసించి లేకపోతే వాళ్ళని, ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసులలో కూడా సెక్స్ వద్దు తర్వాత అన్ని చేసుకుందాం అనే వాళ్ళు 1 లక్షల మంది ఉన్నారు. మరి ఆ హస్బెండ్ పరిస్థితి ఏంది? నా దగ్గరికి వచ్చే కేసులు చెప్తున్నాను సార్. మరి హస్బెండ్ అన్ని ఇచ్చినా కూడా తీసుకోకుండా పక్కన వాళ్ళే ముద్దని పోయేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమన్నా అది చెప్పండి ఫస్ట్. ఎంతసేపు మీరు మీ వైపు నుంచి మేల్ డామినేషన్ తీర్పుల్లో ఎక్కువైపోయింది, మీ ఆర్గ్యుమెంట్ లో ఎక్కువైపోయింది. ఇక్కడ కూడా మేల్ డామినేషన్ అంటే చట్టంలో ఎక్కడ కూడా రాసి 100% సార్ వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న సుప్రీం కోర్టు. అవును సార్, ఇప్పుడు మరి తీర్పు ఇచ్చినప్పుడు ఇది దీని వరకు మాత్రమే పరిమితం చెప్పట్లేదు కదా. మనం ఆపగలుగుతాం? మనం చెప్పండి, ఏ వ్యక్తిని ఆపగలుగుతాం? ఇంత పెద్ద వ్యవస్థలో ఏ వ్యక్తిని ఆపగలుగుతాం? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఫైనల్గా ఏంటంటే నువ్వు మోరల్గా ఉండాలా. సూపర్ సూపర్. ఇద్దరు ఈ చట్టాలన్నింటినీ కొద్దిసేపు పక్కన పెడితే, కొద్దిగా మనం పక్కన పెడితే, ఇంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పిన, చట్టం అనేది ఓన్లీ మనిషి యొక్క బాహ్య ప్రవర్తనని మాత్రమే అదుపు చేస్తుంది అంతే. మనసుని అదుపు చేసే అధికారం ఈ భూప్రపంచంలో ఎవరికి లేదు. అందరు అడుగుతారు నా దగ్గరకు, సార్ చట్టం అంటే ఏం సార్ అంటారు. చట్టం అంటే ఏం లేదు, ఒక మనిషి యొక్క బాహ్య ప్రవర్తన, సింపుల్ అది. దానికి చట్టాల గురించి మీరు ఏదైనా సరే, ఒక ఎంప్లాయీని రపకం తీసేసినాం, అది బాహ్య ప్రవర్తన. సో చట్టం అనేది ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క బాహ్య ప్రవర్తనని ఇతరులకు ఇబ్బంది కలగకుండా నువ్వు ఇట్లాంటి చర్యలు చేయాలా అనేది రాసేదే చట్టం. మనసును ఎవడు ఆపగలుగుతాడు? మనసును ఆపగలిగేది ఏముంటుంది? మోరలు, ప్రేమ, తర్వాత ధైర్యం, భరోసా, ఇవే ఆపగలుగుతారు. కాబట్టి అవన్నీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరన్నా ఇంటర్వ్యూ చివరి దాకా చూడలేదనుకో, ముందట మనల్ని మొత్తం తిట్టుకుంటారు. అందుకని టైటిల్ చివరి వరకు చూడండి అంటే చివరిలో చూసేస్తారు. కాబట్టి దీన్ని ఒకవేళ వీటిపైన ఎవరైనా క్లారిటీ ఉంటే ఈ ఇంటర్వ్యూ చూడండి, ఇంటర్వ్యూ చూస్తే డెఫినెట్లీ మీరు సాటిస్ఫై అవుతారు. ఎగ్జాక్ట్లీ, రియల్లీ సార్ చాలా మంచి. ఇంతసేపు నేను ఈ ఆర్గ్యుమెంట్కి కారణం ఏంటి అని అంటే, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతోటి జీవితాలని రోడ్డు మీద వేసుకుని ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అలాగే అరాకొర ఆ నాలెడ్జ్ తోటి కోర్టు తీర్పులను పట్టుకొని భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు హింసించేటటువంటి సాంప్రదాయం రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి సార్ క్లియర్గా చెప్పారు ఏంటంటే, చివర ఉన్న 4 అక్షరాలు చదివేటప్పుడు, 4 లైన్లు చదివి మీరు మాట్లాడేటప్పుడు, ఆ ముందున్న 100 పేజీలో 50 పేజీలో కూడా చదివి అకార్డింగ్ టు కేసు, ఆ కేసుకి సంబంధించినటువంటి విషయాలకి సంబంధించినటువంటి దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. కానీ ఇచ్చినటువంటి తీర్పు అందరికీ అన్ని చోట్ల అప్లికబుల్ కాదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క మోరల్స్ అనేది ఇక్కడ చాలా అవసరము. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం, ఆ సమాజాన్ని బాగుపడలేదు లేదా సమాజం చెడిపోయిందన్న బాధ్యుడివి నువ్వు నేను కూడా ఉన్నాం. కాబట్టి ముందు ఆ యొక్క బాగుపడాలి అనేటటువంటి తత్వము, బాగుండే తత్వం మనలో ఏర్పరచుకోవాలని చెప్పేసి సార్ చాలా స్పష్టంగా చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్.